మూడవసారి కొలువుదీరిన ఎన్డీఏ సర్కారులో 71 మందికి మంత్రులుగా అవకాశం కల్పించారు ప్రధాని మోదీ. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎదుట ప్రమాణ స్వీకారం చేసిన వీరికి శాఖల కేటాయింపు పూర్తయింది. తొలి కేబినెట్ సమావేశంలో సెంట్రల్ మినిస్టర్స్ కు శాఖలను కేటాయించిన మోదీ బీజేపీ ఎంపీలకు కీలక పోర్ట్ఫోలియోలు అప్పగించారు. వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ 71 మంది ఎంపీలకు మంత్రులుగా అవకాశం కల్పించారు. ఇందులో 30 మంది కేబినెట్ మంత్రులు కాగా 36 మంది సహాయ, 5గురు స్వతంత్ర మంత్రులు ఉన్నారు. బీజేపీ ఎంపీలకు కీలకమైన శాఖలను కట్టబెట్టిన మోదీ మిత్రపక్షాలకు మిగతా వాటిని కేటాయించారు. ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితులైన ముగ్గురికి పాత శాఖలనే కేటాయించారు. రాజ్నాథ్ సింగ్ కు రక్షణ శాఖ, అమిత్ షాకు హోంశాఖతో పాటు సహకార శాఖ, నితిన్ గడ్కరీకి రోడ్లు, జాతీయ రహదారులు అప్పగించారు. ఇక పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న నడ్డాకు ఆరోగ్య, సంక్షేమము, రసాయనాలు, ఎరువుల శాఖను కేటాయించారు. ఇక శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయము, రైతు సంక్షేమము, గ్రామీణాభివృద్ధి, నిర్మలా సీతారామన్ ఆర్థికము, కార్పొరేట్ వ్యవహారాలు, సుబ్రహ్మణ్యం జైశంకర్ విదేశీ వ్యవహారాలు, మనోహర్ లాల్ ఖట్టర్ గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి, విద్యుత్, హెచ్డి కుమారస్వామి భారీ పరిశ్రమలు, ఉక్కు, పీయూష్ వేద్ ప్రకాష్ గోయల్ వాణిజ్య, పరిశ్రమలు, ధర్మేంద్ర ప్రధాన్ కు విద్య, జీతన్ రామ్ మాంఝీకి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖలు కేటాయించారు. రాజీవ్ రంజన్ సింగ్ పంచాయతీరాజ్, మత్స్య, పశుసంవర్ధక, డైరీ, సర్బానంద్ సోనోవాల్ షిప్పింగ్, పోర్టులు, వాటర్వేస్, వీరేంద్ర కుమార్ సామాజిక న్యాయం, సాధికారత, ప్రహ్లాద్ వెంకట్ జోషి వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ, నూతన, పునరుత్పాదక ఇంధనం, జుయేల్ ఓరం గిరిజన వ్యవహారాలు, గిరిరాజ్ సింగ్ జౌలి పరిశ్రమ, అశ్విని వైష్ణవ్ రైల్వే, సమాచార ప్రసారాలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, జ్యోతిరాదిత్య సింధియా కమ్యూనికేషన్స్, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖల బాధ్యతలు అప్పగించారు. భూపేంద్ర యాదవ్ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు, గజేంద్ర సింగ్ షెకావత్ పర్యాటక, సాంస్కృతికం, అన్నపూర్ణాదేవి మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి, కిరణ్ రిజ్జు పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాలు, హర్దీప్ సింగ్ పూరి పెట్రోలియం, సహజ వాయువులు, మన్సుఖేల్ మాండవీయ కార్మిక, ఉపాధి కల్పన, క్రీడలు, యువజన వ్యవహారాలు, చిరాగ్ పాస్వాన్ ఆహార శుద్ధి పరిశ్రమలు, సిఆర్ పాటిల్ కు జలశక్తి శాఖ కేటాయించారు. జి కిషన్ రెడ్డి గనుల శాఖ, బండి సంజయ్ హోంశాఖ సహాయ మంత్రి, రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ, శ్రీనివాస వర్మ ఉక్కు, భారీ పరిశ్రమల సహాయక శాఖ, పెమ్మసాని చంద్రశేఖర్ కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ సహాయక శాఖ కేటాయించారు.